దైవజనుడు అన్నాడు, మా ఊరు ఒట్టి పనికిమాలినూరు, ఆ ఊర్లో ఉన్న మా సంఘంలో విశ్వాసులు ఇంకా పనికిమాలినోళ్ళు. వాళ్ళ పనికిమాలినతనం ఎంత చీతలపడుతుందంటే నాకు అసలు ఆ ఊరే వదిలేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ చెడిపోయిన వాళ్ళే. ఏదన్నా మంచి ఊరు చూసుకొని వెళ్ళి సేవ చేద్దాం అనిపిస్తుంది అంట. నేనంటాను, మంచోళ్ళు ఉన్న ప్రదేశంలో నువ్వు చేసేది ఏముంది? వాళ్ళు ఆల్రెడీ మంచోళ్ళు కదా. మంచోళ్ళ దగ్గర నువ్వు చేసేది ఏముంది? చెడిపోయిన వాళ్ళని రక్షించమనే కదా నీకు నాకు దేవుడు పని అప్పచెప్పాడు. బలహీనుల్ని పట్టుకొని వాళ్ళని చేతబట్టి వాళ్ళని బలపరచమనే కదా ప్రభు నీకు నాకు చెప్పాడు. నీచులైన వారిని, అస్థిరులైన వారిని, చంచల బుద్ధి గల వారిని, స్థిరములైన వాళ్ళని చేతబట్టి వారిని స్థిరులుగా తీర్చిదిద్దమనే కదా ప్రభు నీకు నాకు పని అప్పచెప్పాడు. ఆ పనికి మనం పూనుకుంటే కావలసిన చేయూత ప్రభు అందిస్తాడు మనకి. కొన్నిసార్లు విసుగు వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళలో మార్పు రానప్పుడు, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు దిద్దుకోనప్పుడు ఒక రకమైన విసుగు వస్తుంది. అయినా వదలకూడదు. ఒకనాటికి వాళ్ళు చెప్పగలగాలి, ఒకప్పుడు నేను ఇంత బలహీనురాల్ని, అయితే నేను ఇలా తయారవడానికి కారణం నన్ను సిద్ధపరిచిన నా దైవజనుడు, నన్ను సిద్ధపరిచిన నా